చందమామ కథ వింత భక్తులు. పాండురంగ విఠలస్వామికి భక్తులంటే మహా ఇష్టం. భక్తులు అంటే మనుషులే కాదు, జంతువులు, పక్షులు, పురుగులు, వీటిలో ఏవి కాస్త భక్తి కనబచ్చినా సరే ఆయన సంతోషించి వాటిని అనుగ్రహిస్తాడు. ఒకసారి ఆయన తాను అంతకు ముందు గోపకుమారుడై పుట్టి ఉన్న రోజుల్లో అలవాటు అయిన పిల్లన గ్రోవిని ఊదుకుందామని బుద్ధి పుట్టి మురళి తెచ్చి హాయిగా వాయించడం మొదలుపెట్టాడు. ఆ గాన వినేటప్పటికి చుట్టుపక్కల ఉన్న ఆవులన్నీ ఆనందంలో మునిగిపోయాయి. అందులో ఒక ఆవు ఆ ఆనందంలో పరవశమైపోయి దాని పాలు చేపుకి వచ్చాయి. ఎవరు పితకుండానే అవి ధారలు కట్టి కురిశాయి. అంతలో ఒక పెద్ద గాలి వేసి ఆ పాల నురగలో రవ్వంత తుంపరపోయి పాండురంగ స్వామి శిరస్సు పైన పడింది. ఆ ఆవు భక్తి పారవస్యం వల్ల చేపుకి వచ్చి పాలు కురిపించటం కనిపెడుతూనే ఉన్నాడు పాండురంగడు. పాల చుక్క తన శిరస్సుపై పడ్డంతోనే అదే ఒక గొప్ప సేవగా తలచి ఆ దేవుడు ఆ ఆవును తనకున్న గొప్ప భక్తులందరిలోనూ ఒకదానిగా చేర్చుకున్నాడు. పాండురంగడి ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక రావి చెట్టు మీద ఒక కాకి ఉండేది. ఒకనాడు అర్చకుడు పాండురంగ స్వామి కోసం అత్తేసరు అన్నం తెచ్చి నైవేద్యం పెట్టి వెళ్లిపోయాడు. స్వామి ముందు పడ్డ మెతుకులు తిందామన్న ఆశతో కాకి బాణంలాగా వేగంగా వచ్చి స్వామి ముందు వాలింది. ఆ వేగం వల్ల పుట్టిన గాలి మూలాన స్వామి ముందున్న దుమ్మంతా ఎగిరిపోయి తుడిచినట్టే పాండురంగడికి సంతోషం కలిగింది. నా ముందున్న దుమ్మంతా చీపురు పుచ్చుకొని చిమ్మినట్టు పోగొట్టేవు గనక నిన్ను నా భక్తులలో ఒకడిగా చేర్చుకుంటున్నాను అని కాకిని కూడా తన భక్తుల్లో చేర్చుకున్నాడు. ఇంతలో అక్కడికి ఒక హంస వచ్చింది. ఆ హంస ఎక్కడి నుంచి వచ్చిందో గాని వచ్చి స్వామి సమీపంలో ఉన్న సరస్సులో తృప్తి తీరా ఈతలాడింది. ఆ తర్వాత స్వామి వద్దకు వచ్చి రెక్కలు తపతపా కొట్టుకుంది. ఆ నీళ్లన్నీ అక్కడ నేల మీద పడి నేలంతా శుభ్రం చేసినట్టుగా అయిపోయింది. కాకి తుడిచింది. నువ్వు నీళ్లు చల్లావు గనక నిన్ను కూడా కాకితో పాటే నా భక్తుల్లో చేర్చుకుంటానన్నారు పాండురంగ స్వామి. కాకి తుడిచింది, హంస నీళ్లు చల్లింది. ఇంక ఎవరైనా వచ్చి ముగ్గు పెడితే బాగుండును అని పాండురంగ స్వామి అనుకుంటూ ఉంటే ఒక చిలక ఎగిరి వచ్చి స్వామి పక్కన వేలాడే ఒక దండం మీద వాలింది. ఆ చిలుకను ఒక అమ్మాయి పెంచుకుంటూ ఉండేది. ఆనాడేం బుద్ధి పుట్టిందో గాని ఆ చిలుక ఆ అమ్మాయి గూట్లో దాచుకుని ఉంచుకున్న ముత్యాల హారాన్ని ముక్కును కరుచుకొచ్చింది. ఆ హారాన్ని దండం మీద కాళ్ళ కింద నొక్కి పట్టి తన కరకు ముక్కుతో పుట్టుకుమని 4 పోట్లు పొడిచేటప్పటికి హారం తెగిపోయి ముత్యాలు స్వామివారి సన్నిధిలో చిందరవందరగా పడ్డాయి. శభాష్ చిలుక, ఉత్తిత్తి ముగ్గు కాక నా ఇంట ముత్యాలతో ముగ్గులు పెట్టావు కనుక కాకి హంసలకు మల్లెనే నిన్ను కూడా అనుగ్రహిస్తున్నాను అన్నాడు విఠలుడు. ఆ తర్వాత అక్కడికి ఒక ఎలుక పిల్ల పరిగెత్తుకొచ్చింది. వెనకాలే దాన్ని పట్టుకుందామని ఒక పాము తరుముకుంటూ వచ్చింది. స్వామిని చూసేటప్పటికి ఆ పాము ఎలుక మాటే మర్చిపోయింది. పాండురంగడంటే ఆ పాముకు అంత భక్తి. స్వామి ముందు ఎవరో తుడిచి నీళ్లు జల్లి ముగ్గులు పెట్టారు, కానీ దీపం పెట్టారు కాదు అనుకుంది. పాము నెత్తి మీద మాణిక్యం ఉంటుందని మీరు విన్నారు కదూ. ఆ పాము పడగెత్తి స్వామి సన్నిధిని నిలబడేటప్పటికి దీపం కన్నా ఎక్కువ కాంతితో ప్రకాశిస్తున్న ఆ మాణిక్యం మూలాన అక్కడ చీకట్లన్నీ పోయి వెలుగొచ్చింది. శభాష్ సర్పరాజా, నువ్వు కూడా నా భక్తుల్లో చేరావు అన్నాడు స్వామి. మరి కాసేపటికి ఆధార్నే తేనెటీగలు కొన్ని గుంపులుగా చేరిపోతున్నాయి. వాటిలో ఒక్క తేనెటీగ మటుకు ఆగి స్వామివారి పాద సన్నిధిలో ఉన్న ఒక పువ్వు మీద వాలి అందులో స్వామి యొక్క పాదతీర్థంతో కలిసి ఉన్న మకరందాన్ని తాగింది. మహాభక్తులు, మునులు స్వామివారి పాదతీర్థం కోసం ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ముందుకొస్తారు. అటువంటి పవిత్రమైన తీర్థాన్ని ఆ తేనెటీగ తాగింది కనుక స్వామి దానిని కూడా తన భక్తుల్లో చేర్చుకున్నారు. ఆ విధంగా ఆవు, కాకి, హంస, పాము, చిలుక, తేనెటీగ పాండురంగడి భక్తులయ్యాయి. భక్తులై ఏమి లాభం పొందాయో వినండి.
ఆ ఆవు చాలా కాలం బతికి ముసలి పండై ఆఖరికి ప్రాణాలు విడిచేసింది. తర్వాత జన్మలో మళ్ళీ ఆవై పుట్టకుండా పాండురంగడి దయ వల్ల ఒక విష్ణు భక్తుడికి కుమార్తె అయి పుట్టింది. ఆ విష్ణు భక్తుడు ఆ అమ్మాయికి సుశీల అని పేరు పెట్టాడు. ఆ అమ్మాయి పేరుకు తగ్గట్టు చాలా మంచిది. సుశీల పెరిగి పెద్దదయ్యాక పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఎంత మంచిదో ఆ అమ్మాయి భర్త అంత చెడ్డవాడు, ఉత్త నీచుడు. డబ్బు కోసం ఎలాంటి కక్కుర్తి అయినా పడేవాడు. తినడానికి సరిపోయేది ఉన్నా ఎరగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా బీదవాణ్ణి, నా దగ్గర డబ్బు లేదు అని యాచించేవాడు. పోనీ ఆ యాచించి తెచ్చిందైనా కడుపు నిండా తినేవాడా? పాతర్లేసి దాచు కూర్చునేవాడు. అంత లోభి. పైగా ఏదో ఒక వంక పెట్టుకుని సుశీలని కొడుతూ ఉండేవాడు. కాని సుశీల మాత్రం ఎవరితోటి చెప్పుకునేది కాదు. మహా పతివ్రత కనుక ఓర్చుకునేది. వాడి సంగతి తెలిసిన చుట్టం ఎవరు వాళ్ళింటికి భోజనానికి దిగేవాళ్లు కారు. ఒకవేళ తెలియని వాడెవడన్నా వస్తే సుశీల మొగుడు ఏదో ఒక సాకు చెప్పి పంపేసేవాడు. కాని సుశీలకు మాత్రం ఇది కష్టంగా ఉండేది. ఏమంటే ఆవిడకు అతిథులంటే చాలా గౌరవము, భక్తి కూడా. అన్నం పెట్టమంటూ వచ్చిన అభ్యాగతులు కేవలం విష్ణుమూర్తితో సమానులని ఆమె నమ్మకం. కాని తన భర్త ఒప్పుకోనప్పుడు ఏం చేస్తుంది మరి? తన దయ వల్ల ఆవుకు మనిషి జన్మ వచ్చినా భర్త దుర్మార్గుడు అవడం చేత సుఖపడలేకపోతుందన్న సంగతి పాండురంగ స్వామికి తెలిసి సుశీలను కటాక్షించడం కోసం ఒకనాడు ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చాడు. అప్పుడు ఆమె భర్త గ్రామంలో లేడు. సుశీలకు అతిథులంటే ఉన్న గౌరవాన్ని పరీక్షించడానికి ఇదే సమయం అని ఆలోచించి ఆ బ్రహ్మచారి ఇంటి లోపలున్న సుశీలను పిలిచి, అమ్మా ఆకలి వేస్తోంది, పట్టిడన్నం ఉంటే పెట్టు అని అడిగాడు. ఆమె, ఉండు నాయనా, ఒక్క నిమిషంలో వండి వడ్డిస్తాను అంది. అబ్బబ్బే, నువ్వు వండేదాకా నేనెక్కడాగలను? చద్దికొండలో చద్దన్నమైన ఉంటే పెట్టు. పెట్టి చద్దన్నం పెట్టడం ఏంటి? పెడితే నాకు పాపం, తింటే నీకు పాపం అంటావేమో. నువ్వేమి సందేహించకు. నా ఆకలి తీరిస్తేవా 3 లోకాలను సంతృప్తిపరిచినట్టే. ఇక నాకు వచ్చే పాపం మాట అంటావు? జపం చేసి పోగొట్టుకుంటాను అని ఆమెని తొందర పెట్టాడు. సుశీల ఏం చేస్తుంది? ఇక పీట వేసి అరిటాకు పరిచి చద్దికొండ తెచ్చి వడ్డించుకోమని పెట్టి వెళ్ళింది. ఆమె మళ్ళీ వచ్చి చూసేటప్పటికి ఆ బ్రహ్మచారి కుండలో ఉన్నదంతా వడ్డించుకొని ఆకులో ఒక్క మెతుకని మిగిల్చకుండా అన్నమంతా తినేశాడు. అమ్మా, ఇంకా ఆకలి తీరలేదు. ఆ కుండలో అడుగున పక్కన అంటి పెట్టుకొని ఏమన్నా మెతుకులున్నాయో చూడు అన్నాడు. ఆమె వెతికి చూసింది గాని కుండలో ఒక్క మెతుకు కూడా మిగలలేదు. 3 రోజుల నుంచి ఏ పూటకు ఆ పూట వండుకోవటం. భర్త ఊళ్ళో లేడు కనుక పతివ్రత అయిన సుశీలకు అన్నం నోటికి పోకపోవడం, అదంతా ఆ తరవాణి కుండలో వేయడం జరిగింది. ఆ అన్నమంతా ఒక్క మాటుగా పొట్టివాడు తినేశాడు అంటే ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఇంకా చిత్రం ఏమిటంటే అదంతా తిన్నా కూడా అతని ఆకలి తీరలేదు. నిలబడి ఆలోచిస్తే ఏం లాభం అని చెప్పి సుశీల రాత్రి వండుకొని తినకుండా అలాగే ఉంచేసిన అత్తేసరు అన్నం తెచ్చి వడ్డించింది. అది తినేశాడు. పొయ్యి మీద కాగుతున్న చిక్కటి పాలు తెచ్చి తాగమంది. వాటిని తాగేశాడు. కాని ఆకలి తీరలేదు. ఇంకా ఏమన్నా ఉంటే తెచ్చి వడ్డించు అన్నాడు. అప్పుడు సుశీలకు జ్ఞాపకం వచ్చింది. భర్తకిష్టమైన మినపసున్ని, చెక్కిలాలు, చెగోడీలు మొదలైన పిండి వంటలు కొన్ని భర్త ఊరికెళ్ళక పూర్వమే చేసిచ్చింది. ఆ లోభి మగడు ఆ వంటలు ఒక్క మాటగా తినేస్తే అయిపోతాయేమోనన్న భయం కొద్దీ కొంచెమే తిని సుశీలకైనా పెట్టకుండా మిగిలినవన్నీ కుండల్లో దాచి అటక మీద పెట్టుకుని వెళ్ళాడు. అవి తెచ్చి పెడితే ఈ బ్రహ్మచారి ఆకలి తీరుతుందేమో. భర్త వచ్చి ఆ మినపసున్ని అవి లేకపోవడం చూస్తే మండిపడి తనని చావకొడతాడని తెలిసింది కూడా సుశీల ఆ అతిథిని అర్ధాకలితో పంపడం ఇష్టం లేక పిండి వంటల్ని కిందకి దింపి ఆ పిల్లవాడికి వడ్డించింది. వడ్డించడం తడువుగా విస్తరి ఖాళీ చేసేశాడు. పోనీ అప్పుడైనా విస్తరి నుంచి లేవచ్చా? ఇంకా ఏమన్నా ఉంటే తీసుకురా అన్నాడు. అప్పుడు సుశీలకి అంతా అర్థమైంది. ఆ వచ్చినవాడు పైకి పొట్టిగా చిన్న కుర్రాళ్లా కనపడుతున్నాడే గాని నిజంగా ఇతను పిల్లవాడై ఉండడు. నన్ను కటాక్షించడానికి వచ్చిన ఆ పాండురంగ స్వామి అయి ఉండాలి. కాని
ఈ స్వామి ఆకలి నేనెలా తీర్చగలను అనుకుంది. సుశీల ఇలా ఆలోచించుకుంటుంటే ఆమెకు ఉపాయం తట్టింది. స్త్రీలకు అగ్నిహోత్రుడు తండ్రి వంటివాడు. ఇలాంటి సమయాల్లో ప్రార్థిస్తే ప్రత్యక్షమై సాయపడతాడు అని ఆమె తక్షణమే అగ్నిదేవుడు ఒక్క క్షణంలో ఆ ఇంటిని అన్నపురాసులతో, కూరలతో, పులుసులతో, పచ్చడులతో, పప్పులతో, వడియాలతో, అప్పడాలతో, ఒక్కటేంటి అన్ని రకాల భోజన పదార్థాలతోటి, పిండి వంటలతోటి నింపేశాడు. అప్పుడు పాండురంగ స్వామి తన వామన రూపం వదిలేసి నిజ రూపంలో సుశీలకు ప్రత్యక్షమయ్యాడు. సుశీల, నువ్వు మహాపతివ్రతవు, అందుకే అగ్నిదేవుడు కూడా నీకు సాయపడ్డాడు. నీ పాతివ్రత్యానికి, అతిథి భక్తికి మెచ్చుకుంటున్నాను. వరం కోరుకో అన్నాడు. స్వామి, నాకు మోక్షం ఇయ్యి అని కోరుకుంది సుశీల. అది విని పాండురంగ స్వామి, మోక్షమా? మోక్షం ఎలాగూ ఇస్తాను. ఈలోగా ఈ సంసార సౌఖ్యమంతా అనుభవించి కొడుకులని, మనవలని, ముని మనవల్ని ఎత్తుకున్నాక మోక్షం సంపాదించుకుందు గాని అన్నాడు. స్వామి, నాకింతవరకు ఒక్క కుమారుడైనా కలగలేదు. మనుమలు, ముని మనుమలు అంటారేమిటి అంది సుశీల. ఒక్కడే కాదు, నీకు 5 కుమారులు పుడతారు. ఆ 5 కూడా పూర్వజన్మలో నా భక్తులే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నీ పూర్వజన్మలో నువ్వొక ఆవువి. నాకు భక్తురాలివి కావడం వల్ల నీకీ జన్మ వచ్చింది. నీలాగే ఒక కాకి, హంస, చిలక, పాము, తేనెటీగ నాకు భక్తులయ్యాయి. ఆ 5 నీకు కొడుకులై పుడతారు అని చెప్పి అంతర్ధానమైపోయాడు. పాండురంగుడు పోతూ పోతూ సుశీలకి మరో ఉపకారం కూడా చేశాడు. ఆమె భర్త ఉత్త పిసినారి, నీచుడు, దుర్మార్గుడు అని కదా చెప్పాను. పాండురంగ విఠలుడు ఆ మహాపతివ్రతకు సంసారం సుఖంగా ఉండడం కోసం ఆమె మగని స్వభావమే మార్చివేశాడు. ఊరు నుంచి తిరిగొచ్చేటప్పటికే ఆ లోభి గొప్ప దాతగా మారిపోయాడు. అబద్ధాలు చెప్పటం, యాచించటం మొదలైన పనులన్నీ మానేసి ఘరానా మనిషి అనిపించుకున్నాడు. ఇంట్లో పెత్తనమంతా సుశీల్దే. ఇప్పుడు కొట్టటం, తిట్టటం మచ్చుకైనా లేవు. అప్పట్నుంచి వాళ్ళ సంసారం ఎంతో సుఖంగా గడిచింది. క్రమంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 5 కొడుకులు పుట్టారు. ఆ కొడుకులకు కొడుకులు, ఆ కొడుకులకు కూడా కొడుకులు పుట్టేదాకా ముత్తైదువై బతికుండి ఆఖరికి సుశీల భర్తతో సహా పాండురంగ స్వామి వద్ద మోక్షాన్ని పొందింది.